గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు కావలి నియోజకవర్గం నుంచి ఆదివారం భారీగా తరలి వెళ్లారు. ముందుగా కావలి పట్టణంలోని అంబేద్కర్ పార్క్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మాలల ఐక్యవేదిక, మాల ఉద్యోగుల సంఘం, మాల మహానాడు సంయుక్త ఆధ్వర్యంలో వెళ్లారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాలల జేఏసీ నాయకులు జయప్రకాష్, నరసింహమూర్తి, ఆనంద్, ఎల్లంటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు మాలలంతా ఐక్యం కావాలని కోరుతున్నట్లు చెప్పారు. ఎస్సీల్లో ఇతర బడుగు వర్గాల్లో చీలిక తెచ్చే కుట్ర జరుగుతుందన్నారు. డివిజను కావలి నియోజకవర్గానికి సంబంధించి మాల ఉద్యోగుల సంఘము మరియు జేఏసీ మాల మహానాడు జేఏసీ అందరూ కలిసి దాదాపు 350 మంది ఓన్లీ కావలి నుండే చల్దంకి మిగతా గ్రామాల నుంచి బయలుదేరారు. మాల మహాగర్జన గుంటూరులో జరుగుతుంది. దీన్ని జయప్రదం చేయడానికి మాలలందరూ ఏకదాటిగా ఉన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటం మా హక్కు. ఈ భారత రాజ్యాంగంలో తూట్లు పడిసి ఏబిసిడీలు విడదీయటం అనేది అన్యాయం అని చెప్పేసి, అదేవిధంగా కలిసి ఉంటేనే ముద్దు, విడిపోతే విడిపోవడం అనేది వద్దనుకునే నినాదంతో మాలలు ఏకదాటిగా చేస్తున్నారు. అట్నే ఏబిసిడీలు చేయటం వల్ల అన్యాయం అనేది కొంతమంది జరుగుతుంది. మేము కలిసి ఉంటేనే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. అదేవిధంగా ముందు మన భారత రాజ్యాంగంలో ఎలాంటి అవతవకలు జరగకుండా కాపాడటం మా బాధ్యతగా వీలయ్యి అందరూ కూడాను మాల మహాగర్జన గుంటూరుకు రావాలని జై మాల, జై మాల, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. కానీ మాల మహానాడు తరపు కానీ దాదాపు 400 మంది పైచీలకు ఈరోజు గుంటూరుకు తరలి వెళ్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మాల సోదరులందరూ ఏకతాటిపైకి రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపై విజయవంతం చేస్తూ ఈరోజు మేము గుంటూరు సభకు విజయవంతంగా వెళ్తున్నామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. పిలుపు అనేది ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఈరోజు మా సత్తా, మాలల సత్తా ప్రభుత్వానికి కానీ అన్ని ప్రభుత్వాలకు తెలియపరిచే విధంగా మా డిమాండ్ల హక్కులు సాధించేందుకు కోసంగా మేము ఈరోజు చెలో గుంటూరు కార్యక్రమాన్ని తలపెట్టాం. దీన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఒక నినాదంతో భారత రాజ్యాంగం వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా మేము ఈరోజు మాలలందరూ కూడా పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా మేము ఈరోజు చెలో గుంటూరు పోతున్నాము. అక్కడ మాల మహాగర్జన్ని జయప్రదం చేయాలా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈ మాలల హక్కులు కోసం పోరాడుతున్నాం. అదేవిధంగా రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఈ రిజర్వేషన్ 341 ఆర్టికల్ను భంగపరిచే విధంగా జడ్జిమెంట్ ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము అంబేద్కర్ వాదులందరూ ఏకమై ఈ పోరాటం చేస్తున్నాం. రేపు గుంటూరులో జరగబోయే కార్యక్రమాన్ని మాలల సోదరులందరూ కూడా వేలాది మందిగా పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు రాజ్యాంగం దాటి సుప్రీంకోర్టు తన సొంత నిర్ణయాలు ప్రకటించేసి మాలలు, మాదిగలు, ఇతర వెనుకబడినటువంటి సామాజిక వర్గం నుంచి మనల్ని వెలివేయబట్టి గ్రామాలకు ఊరు బయట పెట్టి ఈ చల్లంగా చదువుకొని గవర్నమెంటు కొంతమంది సలహా సూచనల మేరకి ఉద్యోగాలు సంపాదించుకొని ఎదుగుతున్నారు. వీళ్ళందరినీ ఇంతటితోటి ఆపేయాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు డొంకరుట్న సుప్రీంకోర్టు నుంచి తీర్పు తీసుకొచ్చి క్రిమినల్ ఒక పదం తీసుకొచ్చి పెట్టారు. మిత్రులారా, ఈరోజు రాజ్యాంగం ప్రకారం సవరణ చేయకుండా సుప్రీంకోర్టు సూచనలు జడ్జీలు సూచన చేస్తే అందులో ఉన్నటువంటి నిజం అబద్ధం తెలుసుకోకుండా, జనాభా సర్వే చేయకుండా, జనాభా రేషియోతో చూసుకోకుండా ప్రజల్ని రాజకీయ అధికారులకి దూరంగా పెట్టాలి. వీళ్ళంతా అధికారంలోకి వస్తున్నారు, దగ్గరగా అందుబాటులోకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా అనగదొక్కాలి. మేమే జీవితాంతం అధికారంలో ఉండాలని అగ్రవర్ణాలను చెప్పుకోబడే బూర్జువా పార్టీలు ఈరోజు ఎస్సీ ఎస్టీలని అతి దారుణంగా హింసిస్తున్నాయి. అయితే ఏ క్రిమినల్ అనే పదంలో ఒకసారి రిజర్వేషన్ పొందిన తర్వాత వాటి జనరేషన్కి ఇక రిజర్వేషన్ వర్తించడాన్ని కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో పెట్టారు. మిత్రులారా, అయితే ఇందులో ఈడబ్ల్యూఎస్ 10% ఉంది, వాళ్ళకి లేదు ఈ చట్టం. బీసీలో 20% ఉన్నా వాళ్ళకి లేదు ఈ చట్టం. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పెట్టి వీళ్ళని మాత్రమే రాజకీయానికి దూరంగా పెట్టాలి, అధికారానికి దూరంగా పెట్టాలని
ఒక పెద్ద కుట్రతోటి ఈ బూర్జువా నాయకులు అందరూ కూడా కలిసి కట్టుకుంటూ చేస్తున్న చేష్టల వల్ల మేమందరం కూడా మానసికంగా వేదన గురవుతున్నాం. ఈ మా మానసిక వేదన ప్రభుత్వాలకి, అధికారులకి, అగ్రవర్ణాలకు తెలియపరచడం కోసం, మా ఆత్మధైర్యాన్ని అందరినీ ఒక చోట నిలబెట్టుకోవడం కోసం గుంటూరులో హలో మాల చెలో గుంటూరు పేరు మీద వెళ్తున్నాం మిత్రులారా. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకించింది కాదు. మా యొక్క ఆత్మధైర్యాన్ని మా కులంలో నింపుకోవాలి. మేము మా బాధ్యత ఉద్యోగస్తులుగా, మాల ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను మిత్రులారా. దాదాపు కావలి నుంచి 15 వెహికల్స్, నెల్లూరు జిల్లా మొత్తం నుంచి కూడా ఒక 50 వెహికల్స్ తోటి భారీ ఎత్తున పోతున్నాం. ఈ సభ దాదాపు 7 లక్షల మంది తోటి విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాం మిత్రులారా.